Hello everyone, this is Priyanka, dietitian and nutrition expert from Nidhi's Healthline channel. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఆయిల్స్ గురించి అండి. సరే, మనకి మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఆయిల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. లైక్ నువ్వుల నూనెని, మస్టర్డ్ ఆయిల్ అని, ఆలివ్ ఆయిల్ అని, రైస్ బ్రాన్ ఆయిల్ అని, సన్ఫ్లవర్ ఆయిల్ అని, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆయిల్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ ఆయిల్ యూస్ చేస్తే మనకి బెస్ట్, ఏ ఆయిల్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉంది, అసలు ఏ ఆయిల్ ఎటువంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి యూస్ చేయాలి, ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ అనేవి అసలు మనకి ఎందుకు యూజ్ఫుల్ అనేవి ఈరోజు మనం ఈ టాపిక్లో చూద్దాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అసలు ముందు టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ ఆయిల్స్ అనేవన్నీ కూడా మనం న్యూట్రియంట్ ఫామ్లో చెప్పుకోవాలంటే వీటిని ఫ్యాట్స్ కింద కన్సిడర్ చేస్తామండి. ఈ ఫ్యాట్స్ అనేవి మనకి ఎలా యూజ్ఫుల్ అంటే మన బాడీలో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, అంటే ఇప్పుడు బయట వెదర్ కూల్గా ఉంటే మన బాడీ కూల్ అయిపోకుండా, బయట వెదర్ సమ్మర్లో హాట్గా ఉంది కదా అని మన బాడీ వేడెక్కిపోకుండా, ఇలా మన బాడీ అవర్ బాడీ హ్యాజ్ అవర్ ఓన్ టెంపరేచర్స్ అనమాట. మన బాడీ ఓన్ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవడానికి మనకి ఫ్యాట్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి. అలాగే ఈచ్ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ విల్ గివ్ 9 కిలో క్యాలరీస్ అండి. ఒక ఫ్యాట్ అనేది 1 గ్రామ్ వచ్చేసి మనకి 9 కిలో క్యాలరీస్ ఇస్తాయి. అదే మనం కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ తీసుకున్నట్టయితే 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ విల్ గివ్ 4 కిలో క్యాలరీస్. అంటే ఫ్యాట్స్ అనేవి డబుల్ ఎనర్జీ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ చేస్తాయి. దాంతోపాటు ఈవెన్ మీ నమ్మరేమో కానీ ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో బీపీ అనేది నార్మల్ రేంజ్లో ఉండాలి అని అంటే కూడా వి రిక్వైర్ ఫ్యాట్ అండి. దాంతోపాటు మన ఆర్గాన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మన బాడీలో ఈ ఫ్యాట్ అనేది నెసెసరీ. అండ్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఫ్యాట్ ఏంటంటే మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, అంటే విటమిన్ ఏ, డి, ఈ, కే అనేవి మన బాడీలో అబ్జార్బ్ అవ్వడానికి కూడా ఈ ఫ్యాట్స్ అనేవి మనకి కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట మన బాడీలో. సో ఫ్యాట్ వల్ల యూజెస్ ఏంటి అనేవి తెలుసుకున్నాం కదా. సో అసలు మనం ఎంత ఫ్యాట్ వాడాలి, అసలు ఫ్యాట్ అనేది ఎన్ని టైప్స్ కింద డివైడ్ అయినాయో చూద్దాం. మనం చూసుకున్నట్టయితే ఫ్యాట్స్ అనేవి మనకి 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయండి. సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనమాట. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్ అండి. సో ఎలా హార్మ్ఫుల్ అంటే దీస్ సాచురేటెడ్ ఫ్యాట్స్ విల్ ఇంక్రీజ్ ద కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇన్ అవర్ బ్లడ్ అనమాట. మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇంక్రీజ్ చేస్తాయి అనమాట. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ కి ఎగ్జాంపుల్ కింద మనం ఏమేమి తీసుకోవచ్చు అంటే లైక్ గీ కావచ్చు, బటర్ కావచ్చు, డైరీ ప్రొడక్ట్స్ కావచ్చు, లేదంటే మీట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఆయిల్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాము. మనం కంపేర్ టు ద అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కింద అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ దగ్గరకు వచ్చినట్టయితే దోస్ ఆర్ హెల్దీ అనమాట. హెల్దీ ఫ్యాట్ అని చెప్పుకుంటాం మనం. సో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్ కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే సీడ్స్, నట్స్, ఆయిల్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లెగ్యూమ్స్, పల్సెస్, ఇవన్నీ కూడా మనకి అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కింద వస్తాయండి. ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి మన బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ చేయడానికి, నార్మల్గా ఉంచడానికి యూజ్ఫుల్ అవుతాయి. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది. సో అసలు మన బాడీ అంటే మనకి పర్ మంత్ వచ్చేసి ఎంత ఆయిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో పిన్ చేయడం మర్చిపోకండి. సో యాజ్ అ డైటీషియన్ నేనేం చెప్తున్నానంటే పర్ మంత్ ఓన్లీ 500 grams ఆఫ్ ఆయిల్ అనేది యూజ్ చేయడం బెస్ట్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఎక్సెస్ ఫ్యాట్ విల్ గివ్ మోర్ డిసీజెస్ అనమాట. మనం ఎప్పుడైతే ఎక్సెస్ ఫ్యాట్ తీసుకుంటున్నామో ఒబైస్ అయిపోతాము, మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఆయిల్ యూసేజ్ అనేది ఎక్కువ అయ్యే కొద్దీ ఎన్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ మన బాడీలోకి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సో మనం ఆయిల్ అనేది ఎంత తక్కువ కన్జ్యూమ్ చేస్తామో మన హెల్త్కి అంత ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట.
సో ఈ 500 grams ఆఫ్ ఆయిల్ని నేనైతే ఎలా డివైడ్ చేస్తానంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో 5 grams ఆఫ్ ఆయిల్, ఆఫ్టర్నూన్ లంచ్లో 5 grams ఆఫ్ ఆయిల్, అండ్ ఈవినింగ్ డిన్నర్ టైంలో ఒక 5 grams ఆఫ్ ఆయిల్ మనం కనుక తీసుకున్నట్టయితే హోల్ టుగెదర్ పర్ డే 15 grams ఆఫ్ ఆయిల్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనమాట. ఈ 15 grams ఆఫ్ ఆయిల్ ఇంటూ 15 ఇంటూ 30 వేసుకుంటే మనకి 450 grams ఆఫ్ ఆయిల్ అనేది పర్ మంత్ యూసేజ్ వస్తుంది. సో 50 grams ఆఫ్ ఆయిల్ అనేది షార్టేజ్ అనమాట. ఈ షార్టేజ్ నేను ఎందుకు ఉంచాను అని అంటే, మనం ఓన్లీ ఇంట్లో ఫుడ్ మాత్రమే కన్జ్యూమ్ చేయం కదండి, బయటికి వెళ్ళి రెస్టారెంట్స్లో తింటాము, ఫాస్ట్ ఫుడ్స్ తెచ్చుకుంటాము, నెక్స్ట్ స్నాక్స్ అనేవి బయట నుంచి తీసుకుంటాము, ప్యాకెట్ ఫుడ్స్ తీసుకుంటాము, నెక్స్ట్ వచ్చేసి మనం సంవత్సరాల తరబడి ఆవకాయ, ఊరగాయ ఇటువంటివన్నీ పెట్టుకుంటాము. సో దాంట్లో కూడా కొంచెం మనకి ఉంటుంది. డైరీ ప్రొడక్ట్స్ నుంచి లేదంటే మన లైక్ అదర్ ఫార్మ్స్లో కూడా మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి, లెగ్యూమ్స్, పల్సెస్ నుంచి కూడా మనకు కొంతవరకు ఫ్యాట్ వస్తుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు 50 grams ఏంటి, అంతకంటే ఎక్కువే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అందుకని నేను పర్ డే 15 grams ఇంటూ 30 days 450 grams సజెస్ట్ చేస్తాను అనమాట. సో మనం అసలు యాక్చువల్ టాపిక్లోకి మనం వచ్చినట్టయితే, ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ అనేవి మన ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్కి, ఏ టైప్ ఆయిల్స్ ఏ కర్రీస్ వండుకోవడానికి, ఏ ఫార్మ్స్లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయో చూద్దాం. సో నేను ఏం చెప్తున్నానంటే, లైక్ ఆయిల్స్ అనేవి 3 categories కింద డివైడ్ చేస్తున్నాం అనమాట. హై స్మోకింగ్ పాయింట్, మీడియం స్మోకింగ్ పాయింట్ అండ్ లో స్మోకింగ్ పాయింట్ కింద 3 categories కింద డివైడ్ అయి ఉంటాయి అనమాట. హై స్మోకింగ్ పాయింట్ అంటే మనం హై టెంపరేచర్స్లో కుక్ చేసినా కానీ ఈ ఆయిల్ అనేది స్మోకింగ్ అనేది ఎక్కువ రాదు, అంటే పొగ అనేది ఎక్కువ రాదనమాట. లైక్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్ ఎలా ఇస్తానంటే, ఇప్పుడు హై స్మోకింగ్ పాయింట్ అంటే మనకి టెంపరేచర్ 300 degrees Celsius టెంపరేచర్కి వచ్చేదాకా ఆయిల్ అనేది స్మోక్ అనేది రిలీజ్ చేయదనమాట. అంటే అంత హై టెంపరేచర్స్ దాకా అది విత్ స్టాండ్గా ఉంటుంది. సో ఇలా స్మోక్ అని నేను ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, వెన్ ఎవర్ ద ఆయిల్ రిలీజెస్ స్మోక్స్, అంటే మనం ఆయిల్ యూజ్ చేసేటప్పుడు అది హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయ్యి దానిలో నుంచి స్మోక్ మనకి బయటకు వస్తుందో, సో దాట్ ఇండికేట్స్ ఆ ఆయిల్లో మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువైపోయినట్టు. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎప్పుడైతే ఎక్కువైపోతున్నాయో దట్ విల్ ఇంక్రీజ్ ద క్యాన్సర్ సెల్స్ ఇన్ అవర్ బాడీ. అంటే యాజ్ అ హ్యూమన్ మన బాడీలో ఆల్రెడీ క్యాన్సర్ సెల్స్ అనేవి యాక్టివ్గానే ఉంటాయి ప్రతి హ్యూమన్ బాడీలో. సో మనం ఎప్పుడైతే ఇలా టాక్సిక్ ఫుడ్ కానీ, టాక్సిక్ ఆయిల్స్ కానీ ఇటువంటివి ఏమైనా తీసుకున్నా క్యాన్సర్ సెల్స్ అనేవి మన బాడీలో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ హై స్మోకింగ్ పాయింట్లో ఉండే ఆయిల్స్ ఏంటి అని అంటే, మనకి కోకోనట్ ఆయిల్ అండి, కొబ్బరి నూనె కానీ, నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే వేరుశనగ నూనె కానీ, లేదంటే అవకాడో ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి ఏంటంటే హై టెంపరేచర్కి విత్ స్టాండ్ అయి ఉంటాయి కాబట్టి డీప్ ఫ్రైస్కి కానీ మనం ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీడియం స్మోకింగ్ పాయింట్ అనమాట. మీడియం స్మోకింగ్ పాయింట్లో దీని టెంపరేచర్ ఎక్కడ దాకా విత్ స్టాండ్ చేస్తుందంటే 250 degrees Celsius దాకా మెయింటైన్ చేస్తుంది. సో ఈ మీడియం స్మోక్ పాయింట్ ఆయిల్స్ అన్నీ కూడా మనం చారులు కానీ, తిరుగుమూతలు కానీ, పప్పులు కానీ, లేదంటే ఆకుకూరలు కానీ, పులుసు కూరలు కానీ, ఇటువంటివన్నీ వండుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మీడియం స్మోక్ పాయింట్ ఆయిల్స్ ఏమేమి ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే లిస్ట్లో నువ్వుల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, ఘీ, బటర్, ఇవన్నీ కూడా మనకి తౌడు నూనె అంటాం కదండి, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవన్నీ కూడా మనకి ఈ మీడియం స్మోక్ పాయింట్ రేంజ్లో వస్తాయి అనమాట. ఇంకా లో స్మోక్ పాయింట్ వచ్చేసరికి అన్రిఫైన్డ్ ఆయిల్, ఏ అన్రిఫైన్డ్ ఆయిల్ అయినా కానీ, లేదంటే పామ్ ఆయిల్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి లో స్మోకింగ్ పాయింట్ రేంజ్ కిందకు వస్తాయి, అంటే బిలో 200 degrees Celsiusలోకి వస్తాయి. సో ఇటువంటివన్నీ ఏంటంటే ఈవెన్ స్మాల్ టెంపరేచర్స్లో కూడా, అంటే 150 degrees Celsius కానీ, 200 degrees Celsius కానీ, ఆ పాయింట్లోనే ఎక్కువ స్మోక్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే, మనకి పామ్ ఆయిల్ కానీ, అన్రిఫైన్డ్ ఆయిల్స్ కానీ యూజ్ చేయకండి, ఇట్ విల్
మేబీ కాజ్ క్యాన్సర్ అని చెప్పి కానీ హెల్త్ ఇష్యూస్ అని కానీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో హోప్ ఆల్ యూ లైక్ ద వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా మీకు ఏ డిసీజ్ కండిషన్ గురించి తెలుసుకోవాలనిపించినా, లేదంటే ఏ డైట్ ప్లాన్ కావాలన్నా, ఇంకా ఫర్దర్ మెడికల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా కావాలనిపించినా కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నమస్తే.